స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో పాఠశాలల బలోపేతం అంశంపై రాష్ట్ర పాఠశాలల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారులు ఎంఈఓలు క్లస్టర్ హెచ్ఎంలతో జోనల్ స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. పాఠశాల విద్యను మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ జోనల్ స్థాయి వర్క్షాప్లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్ షాన్ మోహన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్ జి నాగమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని జిల్లా, డివిజన్, మండల క్లస్టర్ స్థాయి మానవ వనరుల అధికారులకు శిక్షణతో కూడిన అవగాహన సదస్సు నిర్వహించారు. విజయరామరాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల విద్యను బలోపేతం చేయటమే లక్ష్యంగా మానవ వనరుల విభాగంలో భాగస్వామి అయిన మేధావి వర్గంతో అవగాహనతో కూడిన శిక్షణ కార్యక్రమాలను చేపట్టామన్నారు. అప్పర్ ప్రైమరీ పాఠశాలలో 6, 7, 8 విద్యార్థులు ఉన్న చోట విద్యార్థుల సంఖ్యను బట్టి ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో మోడల్ ప్రైమరీ పాఠశాల తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ మేరకు ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి జిల్లా పరిపాలనా యంత్రాంగం ప్రమేయం చాలా అవసరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యా విధానం మరింత సమర్థవంతంగా పటిష్ట స్థితిలో ఉంచేలా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.